హలో ఎవ్రీవన్, ఈరోజు మనము యూట్రిఫికేషన్ గురించి నేర్చుకుందాము. యూట్రిఫికేషన్ అంటే ఏంటంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు నీటిపైన ఆకుపచ్చని శైవలాలు, అకశేరుకాలు గుంపులుగా చేరి నీటి మొక్కలు నీటిపైన ఒక తెట్టు వలె కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే, సూర్యరశ్మి లోపల పోకుండా నీరు చిక్కబడి ఆకుపచ్చగా మారి దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది. దానివల్ల లోపల ఉన్నటువంటి జీవులు ఏమైతే ఉంటాయో, నీటి మొక్కలు కానీ నీటి మొక్కలు మరియు నీటిలో నివసించే చిన్న చిన్న జీవులు మరియు జలచరాలు, అదేవిధంగా చేపలు చనిపోతూ ఉంటాయి. ఆక్సిజన్ శాతం అనేది తగ్గి నీటి లోపల చేపలు చనిపోతుంటాయి. ఈ స్థితినే యూట్రిఫికేషన్ అంటారు. చూడండి, ఇక్కడ ఉంది యూట్రిఫికేషన్. నీటి అందుగల చనిపోయాయి. నీటి లోపల ఆక్సిజన్ శాతం తగ్గి పైన తెట్టు వలె ఉండడం వల్ల ఈ చేపలు, ఇంకా పీతలు, ఇలా జలచరాలని చనిపోయాయి. చూడండి, ఈ స్థితినే యూట్రిఫికేషన్ అంటారు. నీటి అందుగల నీటి మొక్కలు ఆకుపచ్చని శైవలాలు, అకశేరుకాలు గుంపులుగా చేరి నీటిపైన తెట్టు వలె తేలియాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ నీరు చిక్కబడి ఆకుపచ్చగా మారి దుర్గంధం వెదజల్లే స్థితినే యూట్రిఫికేషన్ అంటారు. దీనివల్ల ఈ లోపల ఉన్న జీవరాశులు చనిపోతాయి ఆక్సిజన్ తగ్గి. సో ఈ జలచరాలు అనేటివి చనిపోతాయి. దీనినే యూట్రిఫికేషన్ అంటారు. భారత ప్రభుత్వ చట్టం 1974 సంవత్సరంలో జల కాలుష్యం నివారణ మరియు నియంత్రణ చట్టం చేసింది. జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం చేసింది. ఇది ప్రీవియస్ బిట్ యూట్రిఫికేషన్ అనేది. అదేవిధంగా BOD